సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ముఖ్య నేతలకు దూషించిన కేసులో మధ్యంతర బెయిల్పై ఉన్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ బుధవారం ఉదయం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో లొంగిపోయారు. తల్లికి సంబంధించి తప్పుడు వైద్య ధృవీకరణ పత్రాలు సమర్పించి బెయిల్ పొందినట్లు పోలీసులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన మధ్యంతర బెయిల్ను హైకోర్టు పొడిగించేందుకు నిరాకరించడంతో బోరుగడ్డ లొంగిపోవడం గమనార్హం. బోరుగడ్డ లొంగిపోయిన గంట తర్వాత గుంటూరు పట్టాభిపురం పోలీసులు వచ్చి పీటీ వారెంట్ మీద ఆయన్ను గుంటూరుకు తరలించారు. చిత్తూరులోని గాంధీ రోడ్డులో లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్న ఓ ఇంట్లోకి దొంగలుగా అనుమానిస్తున్న ఓ ముఠా చొరబడింది. తుపాకులతో వారు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇంటి ఓనర్ అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకో ఇద్దరు దుండగుల కోసం ఆక్టోపస్ రంగంలోకి దిగింది. దుండగులు తుపాకులు పట్టుకుని తెల్లవారుతూనే యాక్షన్లోకి దిగిపోయారు. మినీ వ్యాన్లో వచ్చి దోపిడీకి అడుగులు వేస్తున్న టైంలో ఆక్టోపస్ బలగాలు రంగంలోకి దిగాయి. దోపిడీ దొంగలను పట్టుకునే యాక్షన్ కొనసాగుతుంది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విశాఖ పెందుర్తి పొలగానిపాలెం నేతాజీ నగర్లో అపార్ట్మెంట్ ఫ్లాటు కుప్పలు తెప్పలుగా పాములు కలకలం రేపాయి. ఇంట్లో ఏసీ యూనిట్లో పాములు దూరినట్టు అనిపించింది. ఆ కుటుంబ సభ్యులకు బెడ్రూమ్ ఏసీలోంచి ఏవో వింత శబ్దాలు వినిపించాయి. అయినా పట్టించుకోకుండా ఏసీ వేసేసరికి ఆ స్లిట్ నుంచి పాములు వేలాడుతూ కనిపించాయి. ఒకటి కాదు రెండు కాదు కుప్పలు తెప్పలుగా కనిపించడంతో భయంతో ఏసీని ఆపేశారు. దీంతో మళ్లీ పాములు లోపలికి వెళ్ళిపోయాయి. చూసి వణికి పరుగులు పెట్టారు. స్నేక్ కేచర్ కిరణ్కు సమాచారం అందించడంతో ఆయన వచ్చి ఏసీ ఇండోర్ యూనిట్ నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 పాములను బయటకు తీశారు. చెట్లలో నివసించే ఈ పాములను బ్రాచ్ పాములు అంటున్నాడు స్నేక్ కిరణ్. ఇవి విషపూరితం కావని చెబుతున్నాడు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రదానం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి హైదరాబాద్లోని తాజ్ డెక్కన్లో గ్లోబల్ ఏంజల్స్ జేసిటీ సహకారంతో ప్రతిష్టాత్మక హెచ్ఎంటీవీ మాతృశక్తి అవార్డు 2025 ప్రోగ్రాం జరిగింది. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకున్న వీసీ ప్రసన్నశ్రీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది మహిళలు అందరికీ దక్కిన గౌరవమని, బాధ్యతను మరింత పెంచుతుందని తెలిపారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం, కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్లలో అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని అనుబంధ కళాశాలల ప్రతినిధులు వీసీ ప్రసన్నశ్రీకి అభినందనలు తెలియజేశారు.